హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి ఏపురి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్ లోపల ఫుడ్ ఎలా ఉంటుంది, అంబియన్స్ ఏంటి, వెళ్ళడం వల్ల యూజెస్ ఏంటి, ప్రైజెస్ ఏంటి, పిల్లలకి ఎలా ఛార్జ్ చేస్తారు, పెద్దవాళ్ళకైతే ఎలా ఛార్జెస్ చేస్తారు అనేది ఫుడ్ గురించి రివ్యూస్ ఇవ్వబోతున్నాను. మోస్ట్లీ ఇక్కడ మేమైతే ఒక బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళాము. మా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు. సో బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తే బార్బిక్యూ నేషన్లో పార్టీ ఇస్తున్నారు. నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం బార్బిక్యూ నేషన్కి వెళ్ళాను. ఇక్కడ 100+ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంది. ప్రతి ఫుడ్ ఎలా ఉంది, టేస్ట్, మనం ఏమేమి తినొచ్చు, ఏం ఆఫర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా నేను చూపిస్తున్నాను. మోర్ ఎవర్ ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళకి లోపల ఎలా ఉంటుంది, ఏమేమి ఛార్జెస్ ఉంటాయి అనేది తెలియదు కదా. నాకు కూడా అలానే ఐడియా ఏం లేదు, జస్ట్ వెళ్ళాము అంతే. సో ఫస్ట్ అయితే ఎంట్రన్స్లో మనకి ఐస్ క్రీమ్లు, కుల్ఫీలు అవన్నీ పెట్టేశారు. నెక్స్ట్ ఇలా సూపర్ సాలడ్స్ ఉన్నాయి, చాలా వెరైటీ ఆఫ్ సాలడ్స్ పెట్టేశారు, వెజిటేబుల్ సాలడ్స్. అండ్ ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ ఏది కావాలన్నా మనం వెజ్ అయినా వెజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, నాన్ వెజ్ అయినా వెజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా లిమిట్ అయితే లేదు. మొత్తానికి ఇది అన్లిమిటెడ్ బఫెట్ లాగా. ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే మనకి ఫుడ్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది చూపిస్తున్నాను. ఒకసారి మనం టేబుల్ బుక్ చేసుకొని వెళ్ళిన తర్వాత వీక్ డేస్ అయితే టేబుల్ బుక్ చేసుకోపోయినా అక్కడికి వెళ్ళి మనం ప్రీ బుకింగ్ ఏం లేకపోయినా చైర్స్ మనకి దొరికే ఛాన్సెస్ ఉంటుంది. అదే వీకెండ్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మనం వెయిటింగ్ చేయకుండా టేబుల్ అయితే మనకి అందుబాటులోకి రాదు. సో నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఏది వీక్ డేస్ వెళ్తున్నారా, వీకెండ్స్ వెళ్తున్నారా అనేది ప్రిఫరెన్స్ చూసుకొని, ఈవెన్ వీకెండ్స్ వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా ప్రీ బుకింగ్ అనేది చేసుకొని వెళ్ళడం బెస్ట్ అని ఒక ఫస్ట్ సజెషన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కమింగ్ టు ది ఫుడ్ అయితే నిజంగా చాలా వెరైటీస్ ఉన్నాయి. 100 అబోవ్ వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మనం తినలేం కూడా, అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ స్టార్టర్స్తో మొదలు పెడితే 4 to 5 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి. అది కాకుండా సీ ఫుడ్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటు వెజ్లో కూడా స్టార్టర్స్ ఉన్నాయి. ఈవెన్ ఫ్రూట్స్లో కూడా స్టార్టర్స్ ఇచ్చారు. ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే పైనాపిల్ బార్బిక్యూ అండ్ వాటర్ మిలన్ బార్బిక్యూ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి, అలానే పేస్ట్రీస్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి. ఈవెన్ బర్త్డే పార్టీస్ ఏదైనా మనం బర్త్డే పార్టీ కానీ లేదా మనం ఎవరికైనా పార్టీ ఆఫర్ చేయాలి అన్నా, సో సెలబ్రేషన్ ఏదైనా మనం చేసుకోవాలి బార్బిక్యూ నేషన్లో అనిపిస్తే వాళ్ళు మనకు ఒక కేక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దానికి తగ్గట్టుగా ఆ కేక్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ప్రొవైడ్ చేస్తారు. మనం టేబుల్ బుక్ చేసుకుంటాం కదా, సో ఒక్క టేబుల్కి ఒక కేక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఫుడ్ అంతా తినేసి తర్వాత కేక్ ఎలాగో తినలేము లాస్ట్లో, అక్కడే ఆల్మోస్ట్ చాలా రకాల పేస్ట్రీస్ ఉంటాయి డిఫరెంట్ ఫ్లేవర్స్లో. సో ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఈ రిఫ్రిజిరేటర్ నిండా ఫుల్ ప్యాక్డ్ అనమాట. పేస్ట్రీస్ అయితేనేమి, స్వీట్స్ అయితేనేమి, డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్. నాకైతే తెలియని స్వీట్స్ చాలా వరకు ఇక్కడ చూశాను నేను. అండ్ కొన్నిటికి నేమ్స్ కూడా అసలు డిఫికల్ట్గా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అండ్ గులాబ్ జాములు, రగడా గులాబ్ జాము, ఐస్ క్రీము, పాన్ కేక్, పాన్ ఐస్ క్రీము, డిఫరెంట్ ఫ్లేవర్స్ అండి. ఓ మై గాడ్, చెప్పలేను. మీరు కావాలి అంటే డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. మీరు స్వీట్ లవర్సా లేదా స్టార్టర్స్ లవర్సా, మెయిన్ కోర్స్ తింటారా, వాట్ ఎవర్ మీకు ఏది కావాలన్నా కూడా అన్లిమిటెడ్గా తినొచ్చు. మనం ఏది తిన్నా కూడా మన స్టమక్ ఫుల్ అయిందంటే వన్స్ ఇంకా మనం తినలేం కదా. సో మంచి ఫుడ్డీస్ ఎవరైనా ఉన్నారు అంటే డెఫినెట్గా ఇలాంటి బార్బిక్యూ నేషన్స్కి విజిట్ చేయొచ్చు అనేది నేను చెప్తున్నాను. ఓన్లీ వెజ్, నాన్ వెజ్ ఐటమ్సే కాకుండా స్వీట్స్, కేక్స్, పేస్ట్రీస్, వాటితో పాటుగా చాలా రకాల ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టారు. పైనాపిల్, యాపిల్, వాటర్ మిలాన్, పపాయ, మ్యాంగో కూడా ఉండింది. సీజన్ బట్టి మేబీ కొన్ని మ్యాంగో పీసెస్ కూడా మాకు అక్కడ తిన్నాము, బాగున్నాయి. అలానే ఇంకా డిఫరెంట్ సాలెడ్స్ మనం అక్కడ మనకి విష్ గ్రిల్ లాగా ఉండింది అనమాట. డిఫరెంట్ మనకి ఏది కావాలితే అది మనం చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవచ్చు.
చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ అయితే మనకి వన్స్ టేబుల్ కన్ఫర్మ్ అయింది, సిట్టింగ్ ప్రాపర్ అరేంజ్మెంట్ అంతా అయిపోయింది అంటే సూప్ అయితే తెచ్చుకున్నాము. ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. సో సూప్లో అయితే 2 వెరైటీస్ పెట్టారు. నాన్ వెజిటేరియన్కి అయితే చికెన్ సూప్, అలానే వెజిటేరియన్స్కి అయితే బేబీ కార్న్ అండ్ స్వీట్ కార్న్ సంథింగ్ డిఫరెంట్ వెజ్జీస్ అని వేసి సూప్ చేశారు. మేమైతే నాన్ వెజిటేరియన్స్ కాబట్టి హ్యాపీగా వెళ్ళి చికెన్ సూప్ తీసుకున్నాము. చికెన్ సూప్ చాలా బాగుండింది. ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేసాము డిన్నర్ని. సో వన్స్ మనం టేబుల్ కన్ఫర్మ్ అయింది, ఇంకా రెడీ ఉన్నాము ఫుడ్ తీసుకోవడానికి అనుకున్నప్పుడు అక్కడ వెయిటర్స్ వచ్చి మనల్ని అడుగుతారు. సో మనం కూర్చున్న టేబుల్లోనే ఫ్రంట్ ఇట్లా చిన్న హోల్స్ లాగా ఉన్నాయి, వాటికి ఈ గ్రిల్ అనేది పెట్టారు. అదే కుంపటి లైక్ కింద బొగ్గులుండి పైన గ్రిల్స్ ఉన్నాయి. సో హాట్గా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ముందైతే వాళ్ళు మసాలా అంతా కోట్ చేసి హాఫ్ వరకు కుక్ చేసినవే మనకి వేడివేడిగా తినడం కోసము ముందైతే గ్రిల్ని పెడతారు మన ఆపోజిట్ ప్లేస్లోనే. సో ఫస్ట్ అయితే వన్స్ 2 స్పూప్ అయిపోయిన తర్వాత బేబీకార్న్, క్రిస్పీ బేబీకార్న్ వచ్చింది స్టార్టర్లో, వెజ్ అండ్ పొటాటో దమ్ స్టిక్స్ లాగా ఉన్నాయి. చాలా బాగుంది టేస్ట్, అది నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ తందూరి చికెన్ వచ్చింది, చాలా సాఫ్ట్గా చాలా బాగుంది, క్రిస్పీగా టేస్ట్. దాంతోపాటు ఇంకా గ్రిల్ మనకి పెట్టేసిన తర్వాత వాళ్ళు స్టార్టర్స్ ఉంటాయి కదా, ఆ బార్బీక్యూ స్టార్టర్స్ అన్ని తెచ్చి ఆ గ్రిల్లో ప్లేస్ చేస్తున్నారు. వాటిలో ఏం తెచ్చారంటే వాళ్ళు ప్రాన్స్ ఒకటి, ఫిష్ ఒకటి, అలానే చికెన్, మటన్ కూడా కొన్ని తెచ్చారు. మటన్ అయితే నాకు కంపారిటివ్లీ తక్కువగా ప్రొవైడ్ చేశారు. ప్రాన్స్ అండ్ చికెన్ బాగా పెట్టారు. ఫిష్ అయితే ఓకే ఉండింది టేస్ట్, అండ్ ప్రాన్స్ కూడా నాకు పెద్దగా నచ్చలేదు. చికెన్ చాలా బాగుంది, సాఫ్ట్గా టెండరీగా చాలా టేస్ట్ ఉంది చికెన్. అండ్ ఇక్కడ చాలామంది మేము బర్త్డే పార్టీకి మాతో పాటు ఇంకా ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు కదా, ప్రతి ఒక్కళ్ళు కిడ్ని తీసుకొచ్చారు. సో కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళకి సెలబ్రేషన్స్ ఏమన్నా చేయాలి అనుకుంటే మీరు ప్రిఫర్ చేసుకోవాలి అనుకుంటే ఓకే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే అబోవ్ 5 years అయితే ఛార్జ్ చేస్తారు పిల్లలకి. మన పెద్దవాళ్ళకి అడల్ట్కి ఎంతైతే పర్ హెడ్ ఛార్జ్ ఉంటుందో దాంట్లో హాఫ్ ఆఫ్ ది ప్రైస్ పిల్లలకి ఉంటుందన్నమాట. సో బిలో 5 years అయితే హ్యాపీగా వాళ్ళు ఎలాగో తినలేరు ఎక్కువ బిలో 5 years కిడ్స్. ఈవెన్ తినాలి అనుకుంటే కూడా ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళామే అనుకోండి, అక్కడ బేబీస్ కోసము ఆ స్వీట్ కార్న్ లేదంటే అలా చిప్స్ సంథింగ్ వాట్ ఎవర్ వాళ్ళకి ఏం తినాలి అనిపించినా మంచి రెస్టారెంట్స్ కొంచెం క్వాలిటీ ఉన్న ఫుడ్ అయితే కొంచెం ప్రైజెస్ 400-500 అలా ఉంటుంది ఒక్కొక్క బౌల్ స్టార్టర్కి. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం బిలో 5 years అయినా కూడా బయట వేరే బఫెట్ కానీ లేదా వేరే రెస్టారెంట్ ఫేమస్ మంచి రెస్టారెంట్స్కి వెళ్తే కంపల్సరీగా వాళ్ళకి ఛార్జ్ చేస్తారు, వాళ్ళు తినకపోయినా మనం ఆర్డర్ చేసే ఫుడ్కి. బట్ ఇక్కడ ఏంటి అంటే బిలో 5 yearsకి ఎటువంటి ఛార్జెస్ లేవు. వాళ్ళు ఏది కావాలన్నా హ్యాపీగా వాళ్ళు తినాలనుకున్న తినొచ్చు. ఈవెన్ కొంతమంది స్వీట్స్ బాగా తింటారు లేదా ఐస్ క్రీమ్స్ తింటారు. సో వాటన్నిటికీ పర్ బౌల్ మన ఫ్లేవర్ని బట్టి ఛార్జ్ చేస్తుంటారు కదా. సో ఇక్కడ ఆ పాయింట్కి ఒకటి ప్లస్ అనమాట. మనం బిలో 5 years కిడ్ ఎవరైనా ఉంటే హ్యాపీగా క్యారీ చేయొచ్చు. వాట్ ఎవర్ వాళ్ళు ఏది తిన్నా కూడా దానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఉంటుంది. స్టార్టర్స్ కాకుండా వాళ్ళు సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఫ్లేవర్స్ చెప్తారు, వాటిలో మనం కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఎన్ని కావాలో కూడా తెప్పించుకోవచ్చు. యాడ్ ఆన్స్ ఏమైనా చేసుకోవచ్చు, బట్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే లేవు. పర్ హెడ్కి ఒకసారి మనం పేమెంట్ చేస్తున్నాము అంటే అన్నీ అప్లికబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కోర్స్లో చికెన్ దమ్ బిర్యానీ ఉంది, చికెన్ కర్రీ సపరేట్గా ఉంది, మటన్ దమ్ బిర్యానీ ఉంది, మటన్ కర్రీ కూడా సపరేట్గా ఉండింది. అలానే వెజ్ రైస్ ఉంది, వెజిటేబుల్ పలావు, అలానే ఎగ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పాస్తా, డిఫరెంట్ నూడిల్స్ కూడా మనం చికెన్ నూడిల్స్ ఆర్ వెజ్ నూడిల్స్ అట్లా మనం విష్ గ్రిల్లో ఒకటి ఆప్షన్ ఉంది. సో మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటితో పాటు వైట్ గులాబ్ జామున్ పెట్టారు, టేస్ట్ బాగుంది. అలానే స్టార్టర్స్లో పైనాపిల్ స్టార్టర్ ఒకటి, బార్బిక్యూ పైనాపిల్, వాటర్ మిలన్ పైనాపిల్ చాలా బాగున్నాయి, మస్ట్ ట్రై అని చెప్పొచ్చు పైనాపిల్ స్టార్టర్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విష్ గ్రిల్ ఒకటి ఉందన్నమాట. మనకి మెయిన్ కోర్స్లో తీసుకున్నవి కాకుండా సపరేట్గా విష్ గ్రిల్, మ్యాజిక్ గ్రిల్ అని, మ్యాజిక్ స్పేస్ అని ఒకటి కార్నర్లో పెట్టున్నారు. అక్కడ ఏంటి అంటే మనకి ఈము పక్షి, అలానే ఆక్టోపస్, అలానే ఇంకా
ఏమంటారు ర్యాబిట్, ఇంకా క్రాబ్, డిఫరెంట్‌గా నాకైతే కొన్ని నేమ్స్ కూడా ఫస్ట్ టైమ్ చూసినట్టు క్వెయిల్, ఇంకా ఇక్కడ నూడిల్స్‌లో కావాలన్నా, మనకి పాస్తాలో కావాలన్నా, పాస్తాలు ఇవన్నీ ఎలాగో వేసుకోరు. నూడిల్స్‌లో ఇలా మిక్స్ చేసుకుంటారు కదా! సో, ఇలా చైనీస్ ఫుడ్ ఐటెమ్స్ మనకి కావాల్సిన ఫ్లేవర్స్ అక్కడ ఉన్నాయి. సెలెక్ట్ చేసుకొని పెద్ద గ్రిల్స్ ఉన్నాయి అక్కడ, పెద్ద కుంపట్లాగా. మనకి టేబుల్ ముందు అరేంజ్ చేసిన వాటికన్నా 4 టైమ్స్ పెద్ద గ్రిల్స్ ఉన్నాయి. సో, అక్కడ మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని మన చాయిస్‌కి తగ్గట్టుగా, మన విష్‌కి తగ్గట్టుగా ఏమైతే కావాలో ఇక్కడ చూసారా, అక్కడ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకి ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. కొంతమంది స్పెసిఫిక్‌గా ఫ్లేవర్స్ ఐడియా ఉండొచ్చు. లేకపోతే క్రాబ్‌లో ఈ ఫ్లేవర్ బావుంటదా? లేదు అనుకుంటే క్వెయిల్‌లో ఆ ఫ్లేవర్ బావుంటదా? ఆక్టోపస్ ఎలా చేసుకోవాలి? అలాంటి ఫిష్ గ్రిల్ లేదు కంపల్సరీగా ఇవి బార్బిక్యూలో టేస్ట్ చేయొచ్చు అని వెళ్తుంటారు కదా! సో, వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ ఫిష్ గ్రిల్. మేమైతే అక్కడ ఏవైతే స్టార్టర్స్‌లో టేబుల్ దగ్గరకొచ్చాయి అండ్ మేము కొన్ని కావాలనుకున్నవి సెల్ఫ్ సర్వీస్ చేసుకున్నాము. అవి కాకుండా ఫిష్ గ్రిల్ పార్ట్‌లో ఏది టచ్ చేయలేదు. ఆ ఆక్టోపస్, ర్యాబిట్ అవి తినాలి అనిపించలేదు. మేము తినలేదు. కావాలి అనుకుంటే మనం వితిన్ చార్జెస్‌లోనే అవి కూడా మనం టేస్ట్ చేయొచ్చు. థైమ్ స్టైల్ ఉంది. నార్త్ ఇండియన్ స్టైల్స్ ఉన్నాయి. ఇంకా చిల్లీ ఫ్లేక్ ఇట్లా డిఫరెంట్‌గా వాటెవర్ మనకు అక్కడ ఉన్న వాటిలో ఏదైతే కావాలి అని స్పెసిఫిక్‌గా ఉంటే ఫిష్ గ్రిల్‌లో తయారు చేసుకొని తినొచ్చు. లాస్ట్ థింగ్ ఏంటంటే పానీపూరి అండ్ చాట్ కూడా ఉన్నాయి. మనకు కావాలి అంటే అవి కూడా వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తినొచ్చు. అండ్ ఫైనల్‌గా ప్రైజెస్ అయితే నేను చెప్పలేదు కదా! మేమైతే వీక్ డేలో వెళ్ళాము. దట్టు ఎర్లీ బర్డ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎర్లీ బర్డ్ అంటే మనం యూజువల్ డిన్నర్ టైం కాకుండా 8కి అలా నైట్ వెళ్ళాము అనుకుంటే 850 రూపీస్ పర్ హెడ్ అనేది ఛార్జ్ చేశారు. సో, ఓన్లీ బిర్యానీ, నాన్ వెజ్ ఇవే కాదండి, పానీపూరి అండ్ చాట్ కూడా అబ్సల్యూట్ బార్బిక్యూలో అవైలబుల్లో ఉంది. లాస్ట్‌లో చూసాం మేము. యాక్చువల్‌గా కావాలి అనుకుంటే అవి కూడా మనం ప్లేట్‌లో సర్వ్ చేపించుకొని తినొచ్చు. డిఫరెంట్ మనకి ఎలా అన్న ఆప్షన్ ఉంటుంటే మనకి నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ ఉన్న ఆప్షన్స్‌లో. సో, వాటితో పాటు ఇంకా మనకి కూల్ డ్రింక్స్ కూడా, సాఫ్ట్ డ్రింక్స్ కూడా మంచిగా టేస్ట్ ఉన్నాయి. లిచీ డ్రింక్ అనేది చాలా బాగుంది. అది కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ బర్త్డే బాయ్ అనేది కేక్ కట్ చేస్తున్నాడు. ఇంకా అంతా డిన్నర్ అనేది ఫినిష్ అయిపోయింది. సో, పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు అండ్ మేము కూడా బాగానే ఫుడ్ తీసుకున్నాము. ఇంకా మనం తినాలి అనుకుంటాం కానీ ఏం తింటాం చెప్పండి? కడుపుకైతే వేసి కట్టుకోలేము కదా! ఏదో నచ్చింది అది టేస్ట్ చేస్తాం. బట్ మంచి ఫుడ్డీస్ ఉండి ఎక్కువ స్టార్టర్స్ తినాలి అంటే ఒక మంచి రెస్టారెంట్‌కి వెళ్తే చాలా పే చేయాల్సి వస్తుంది. అదే ఇక్కడ పర్ హెడ్‌కి 850 to 900 రూపీస్ వీక్ డేస్‌లో అయితే ఛార్జ్ చేస్తారు. వీకెండ్స్‌లో నాకు ప్రైజెస్ తెలియవు. ఎందుకంటే మేము వీక్ డేస్‌లో వెళ్ళాము. మీరు కావాలి అనుకుంటే ఇంకొక 100, 200 వేరియేషన్ ఉండొచ్చేమో. మేబీ 1200 వరకు అలా ఛార్జ్ చేస్తారేమో. ఇలా పార్టీస్ అని కాకపోయినా నార్మల్గా ఫ్యామిలీతో మనం మంచి బఫేకి వెళ్ళాలంటే అబ్సల్యూట్ బార్బిక్యూకి వెళ్ళొచ్చు అని నేను రిఫర్ చేస్తున్నాను. ఇది పర్సనల్గా నా ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.